నమస్తే. మనం ఇప్పుడు ప్రొద్దుటూరులో ఉన్నాం. ఇక్కడ ప్రజల నాడి ఏ విధంగా ఉందో తెలుసుకునే అంశంలో మనం ఒక స్థానికునితో ఉన్నాం. అయితే ఆయన మాటల్లోనే ఇక్కడ ప్రచారం ఎలా సాగుతుంది ఏంటి అనే విషయం తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అమ్మ. మీ పేరేంటి? నా పేరు సుధాకర్ రెడ్డి. ఏం చేస్తుంటారు? నేను వ్యవసాయం చేస్తుంటాను. నేను ఇక్కడే వాజుపల్లెం మండలం కొరపాడు రైతును. నేను మైదుకూరు డివిజన్ అగ్రికల్చర్ డివిజన్కు ఆత్మా కమిటీ చైర్మన్గా పనిచేసినాను. అగ్రికల్చర్ టెక్నాలజీ మేనేజ్మెంట్ ఏజెన్సీ వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞాన సంస్థ. నేను ఫార్మర్స్ క్లబ్ ప్రెసిడెంట్గా గురించి పనిచేసినాను. వ్యవసాయం గురించి అంటున్నారు కాబట్టి ఇక్కడ వ్యవసాయం ఎలా సాగుతుంది? వ్యవసాయము గతంలో రాజులు అందరూ కూడా వ్యవసాయమే దేశానికి రైతు ఎన్నెముక అనేవాళ్ళు. ఈ రోజు ఉండే పరిస్థితుల్లో చూసే వ్యవసాయం చేస్తున్నాడంటే అసలు ముందు ఒక 50 ఎకరాలు 30 ఎకరాలు ఉండే గురించి కనీసం ఆ వ్యవసాయదారుడు అంటే పిల్లనిచ్చే పరిస్థితి గురించి లేదు. దానికి కారణము ప్రస్తుత ప్రభుత్వం యొక్క వీళ్ళ నిర్ణయాలు సరిగ్గా లేవు. రెండోది ప్రకృతి వైపరీత్యాలు. ప్రకృతి వైపరీత్యంలో గతంలో మా పెద్దోళ్ళని అడిగింటాం ఒక 70-80 సంవత్సరాల నుంచి వర్షం ఎక్కువయ్యి అంటే ఆ రోజు ఈ మందులు అంటే గడ్డి మందులు ట్రాక్టర్లు లేని రోజులు ఎద్దులతో చేసే వ్యవసాయం చేసే రోజుల్లో వర్షాలు ఎక్కువ ఇత్తనం వేయలేక గడ్డి పడి బీళ్ళైన రోజులు ఉన్నాయి. వర్షం లేక భూమి మీద శినుగు పడక ఇత్తనమే వేయని పరిస్థితి. మా అమ్మ అన్నది ఒక 84 సంవత్సరాలు. అట్టంగా పెద్దోళ్ళు ఉంటారు ఒక 90 ఏళ్ళు 80 ఏళ్ళు. ఎవరే కానీ ఇటువంటి పరిస్థితి చూడలేరు. మూలిగే నక్క మీద తాటికాయ ఉన్నట్టు ఈ ప్రకృతి వైపరీత్యము ఈ ప్రభుత్వంలో ఇప్పుడు తాండవిస్తుంది. కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అందలేదు. గత ప్రభుత్వంలో మేము ఇన్సూరెన్స్ చేసుకుంటే మా సొంత డబ్బులతోనే మేము ఇన్సూరెన్స్ చేసుకుంటే దాంట్లో వాతావరణ బీమాని ఇత్తనమే వేయకపోతే మాకు ఆ ఇన్సూరెన్స్ క్లెయిమ్లో 25% మాకు డబ్బులు ఇచ్చేది. 2017లో టీడీపీ గవర్నమెంట్లో మేము పత్తికి జూన్ జూలైలో ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసినాం. ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసే వర్షం పడక ముందు ఖరీఫ్ సీజన్లో వర్షం పడక ఇత్తనం వేయలేదు. ఇత్తనం వేయకుండా ఇన్సూరెన్స్ వచ్చింది. దానికి ఆ రోజు ఈనాడు పేపర్లో గురించి ఫ్రంట్ పేజీలో ఇత్తు వేయకపోయినా ఇన్సూరెన్స్ వర్తించును అనేది ఒక పెద్ద ఈనాడు ఫ్రంట్ పేజీలో ఫస్ట్ లైన్లో వచ్చింది. అంటే వాతావరణ బీమా అనేది. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేసింది? మేమే డబ్బు కడతాం ఇన్సూరెన్స్కు. మేము బ్యాంకులో క్రాప్ లోన్ పోతే క్రాప్ లోన్ తీసుకుంటానే బ్యాంకు వాడే ఇన్సూరెన్స్ చేసేవాడు. లేదా ప్రైవేట్గా మేము మీ సేవలో కానీ అగ్రికల్చర్ ఆఫీస్లో కానీ ఇన్సూరెన్స్ కట్టేవాళ్ళం. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేసింది? మేమే కడతాం డబ్బులు, మేమేవో కట్టాక విన్నారు. కట్టాకని వసతి లేకుండా చేసింది. ఇప్పుడు ఇంత ఘోరం జరిగి దాదాపు 44 ఎకరాలు మా వాజుపల్లెం మండలంలో ఉంటే 50% పొలము కొంత ఏదో మైలోవం నీళ్ళు అట్టా ఇట్టొచ్చి కొద్దిగా వేసుకున్నారు. వేయని పొలం ఇత్తనమే వేయలేదు. అది ఇన్సూరెన్స్ చేసింటే మాకు ఇన్సూరెన్స్ వచ్చేది. కాబట్టి చాలా నష్టపోయాం. రెండోది ఇక్కడంటే రైతులంతా 90% రైతులు చిన్న రైతులు, అంటే 10 ఎకరాల లోపల ఉండే వాళ్ళే. కానీ వ్యవసాయము కాంపిటీషన్ వ్యవసాయంలో ఈ యంత్ర వ్యవసాయం లేని పూర్వమాధ్యం ఎద్దలతో చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే కూలీలు ట్రాన్స్పోర్ట్ తీసుకోవాలనే ట్రాక్టర్ కావాలా. కాబట్టి ఈ వర్షాలు వచ్చిన ఖచ్చితంగా యంత్ర వ్యవసాయంలోకి వచ్చినాం. అంటే ట్రాక్టరు గొర్రె గుంటికే కావాలా. ఈ చిన్న రైతులు ఈ ఫుల్ పేమెంట్ కట్టి కొనాలంటే చాలా ఇబ్బందికరంగా. గత ప్రభుత్వంలో ఒవికోత మిషన్లు ఇచ్చేవారు 50% సబ్సిడీ. అనేక మందికి ట్రాక్టర్లు ఇచ్చారు 50%తో. ఇంకా గొర్రె గుంటిగా మందు పంపు ఇటువంటివన్నీ బాగా మాకు సబ్సిడీలు ఇచ్చేవాళ్ళు. అప్పుడు చిన్న రైతులు ఏం చేస్తున్నారు? ఈ సబ్సిడీలో కాబట్టి ఈ వ్యవసాయ పరికరాలు కానీ ట్రాక్టర్ కానీ ఒవికోత మిషన్ గురించి వాటి సబ్సిడీలు వచ్చింది కాబట్టి మనకు 10 రూపాయలు తక్కువతో మనం కోసేవాడు. కాబట్టి రైతులకు ఉపయోగంగా ఉండేది. ఇప్పుడు ఇంకా ఎటువంటి సబ్సిడీలు లేవన్నమాట. సబ్సిడీ లేకపోవడంలో చిన్న రైతులు బాగా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. అది ఒకటి. లోన్స్ ఇప్పుడు ప్రభుత్వం నుంచి వచ్చే లోన్స్ మీకు సరిగ్గా అందుతున్నాయి? లోన్స్ ఏమి ఇస్తారు కానీ ఎక్కడ గురించి ఇప్పుడు ఇంతకుముందు గత ప్రభుత్వంలో గురించి ఈ లోన్ తీసుకుంటే ఎప్పుడన్నా ఇట్లా పండకపోతే రద్దు చేసేవాళ్ళు. ఇప్పుడు అటువంటిది గురించి లేదు, రద్దు చేసే పరిస్థితి గురించి లేదు. లోన్లు ఏమో పాత ఊరికే రెన్యువల్ చేసుకుంటున్నాం, కడితే ఇస్తున్నారు మళ్ళా. కానీ అప్పుడు వర్షాలు పడక ఇటు ఏదన్నా జరిగితే ప్రకృతి వైపరీత్యం జరిగితే మాకు లోన్లు రద్దు చేసి మళ్ళీ మాకు కొత్త లోన్లు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అట్లా లేదు, ఆ పరిస్థితి లేదు, ఎటువంటిది లేదు. ఏందో ఊరికే ఆకర్షణ పథకాలు చిన్నవి. ఇంకొకటి ఓపెన్గా చెప్తానా, మేము మాకు పనికి వచ్చే కూలి వాళ్ళు కొంత టైం డేట్ అయిందంటే మాకు మందు కావాలనే పరిస్థితికి వచ్చినారు. ఆ ప్రభుత్వంలో 50 రూపాయలు కోటర్, ఈ పొద్దు 200 కోటర్ అయింది. అదేమో మాకే పడేది నెత్తిన. 150 రూపాయలు అదనంగా బాగా మా నెత్తినే పడుతుంది. కూలి గురించి పెరిగింది.
ఏం ఆయన అంటే ఏమయ్యా 50 రూపాయలు కోట 200 అయింది, నీ కూలి ఏమవుతుంది అనే కాడికి ఇచ్చినాడు. కాబట్టి వాడి కూలి గురించి పెరిగింది. ప్రభుత్వం ఆడ పెంచడం వల్ల రైతు భాగం మీద పడింది. ఇది గురించి బాగా రైతుకు మద్యం పెంచడం వల్ల గురించి రైతు బాగా నష్టపోతున్నాడు. అది ఎందుకంటే అది రైతు మీదనే భాగం అయింది అన్నమాట. అట్లా గత ప్రభుత్వంలో గురించి మాకు లింక్ రోడ్లు వేసినారు పొలాలకు. అంటే ఈ ఊరు నుంచి ఒక విలేజ్ ఇంత మెయిన్ రోడ్లు కాకుండా ఆ లింక్ రోడ్డు వేయడం వల్ల మా పొలాలకు వాల్యూ పెరిగింది. మనం అక్కడికి పోవాలంటే కూలీలను తీసుకోవాలని ఇప్పుడు కూలీలు నడిచే పరిస్థితి లేదు. ఈ ట్రాన్స్పోర్టు అట్లా ఇట్లా తీసుకోవాలని రోడ్లు బాగుండేది. ఇప్పుడు ఆ రోడ్లు చెడిపోయిన గురించి ఎక్కడే కానీ ఒక రోడ్డు వేసే పరిస్థితి గురించి ఈ ప్రభుత్వంలో లేదు. అది మీ పొలాలకు నీళ్లు సరిగా అందుతున్నాయి? మా పొలాలకు నీళ్ళు అంటే ఈ సంవత్సరం వర్షం లేక ఏదో అవాకొవ కొన్ని ఇచ్చినాయి. ఆ అవాకొవ వచ్చిన దానిలోకి ఎట్టో కట్టుకున్నాము. ఇప్పుడు గత ప్రభుత్వంలో కుందు నుంచి మా పల్లపాడుకు ఒకటి లిఫ్ట్ ఇరిగేషన్ వేసినారు. అది బేసి 2 సంవత్సరాలు వర్షాలు ఉండడంలో అవసరం లేకుండా ఈ సంవత్సరము అది ఉండడం వల్ల ఆ లిఫ్ట్ ఇరిగేషన్ వల్ల పల్లపాడులో దాదాపు 3000 ఎకరాలు పంట పండించుకున్నారు. రెండోది కామ్నవ్ కాడ ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ఉంది, అది గత ప్రభుత్వంలోనే వేసినారు. దానివల్ల గురించి పారగట్టుకున్నాం. ఇక్కడ రాజోలి ఆనకట్ట అని ఒకటి ఉంది. ఆ రాజోలి ఆనకట్ట వల్ల చాపాడు అంటే చాపాడు కాలువ దువ్వు కాలువ అంటాం. మైదుకూరు పొద్దుటూరు కాన్స్టిట్యున్సీలో 90,000 ఎకరాలు పంట పండుతాయి. అక్కడ ఆ రాజోలి ఆనకట్ట కడితే 3 టీఎంసీలు నిలబడతాయి. అప్పుడు మనం రెండో కాలువ గురించి పంట పండించుకోవచ్చు. అక్కడండే రైతులు ముంపు ప్రాంతం అనే పెద్దమూడెం మండలంలో నెమ్మలదిన్నె, గర్షలూరు, అక్కడ ఒక 4 రాజోలి, ఉప్పలూరు అని ఒక 5-6 పల్లెలతో రైతులతో భూములు సేకరణ జరిగింది. సేకరణ జరిగి గాలేవి స్రవంతి అనే ప్రాజెక్టులు ముద్దనూరులో రైతులతో అందరితో సంతకాలు పెట్టించుకున్నారు. డబ్బులు చెల్లించలే, ప్రాజెక్టు మొదలు పెట్టలే. అక్కడనే రైతులు ఏం చేస్తారు, ఈరోజు ఏమైనా పొలాలు అమ్ముకోవాలి, అప్పులు ఉండేవో లేదంటే ఒక బిడ్డకు పెళ్లి చేసుకోవాలనో ఇంకొకటో చేసుకోవాలనే గురించి ఆ భూమి అమ్ముకోకుండా చేసినారు ఈ ప్రభుత్వం. ఇట్లా ఈ ప్రాజెక్టు కాలేదు, అట్లా రైతులను ఇబ్బంది పెట్టేసినారు చాలా. అది గురించి బాగా నష్టం జరిగింది. ఊరికే గాలి ఆకర్షణ, ఊరికే శాశ్వతమైన పనులు చేయకుండా ఏంటి ఊరికే చిన్న ఎన్ని ఊరికే తాత్కాలికంగా ఆకర్షణ పథకాలు తప్ప దీంట్లో ఒకటి ఏమీ లేవు. ఇక్కడ భూముల రేట్లు బాగానే పెరిగినాయి కదా ఇక్కడ మీరు ఇలా మాట్లాడారు అంటే ఇప్పుడు లేవు. ఇప్పుడు నేను నిన్న మీరు భూములు అంటున్నారు, ఇప్పుడు ఈ సంస్కృతి ఇది వచ్చినాక భూములు కొనేవాళ్ళు లేరు, బాగా డౌన్ అయినాయి. ఇప్పుడు మీరు చెప్పినట్టు గతంలో వాల్యూ ఉండేది. నేను మొన్న 12 గోదావరి జిల్లా గురించి వినాను, 70 లక్షలు అమ్మే ఎకరా 40 లక్షలకు వచ్చింది. మా ఊళ్ళో గురించి ఇప్పుడు వాహనాలు పడక రైతులు ఇబ్బంది పడి దాదాపు 20-30 మంది భూమి అమ్మాలంటున్నారు, కానీ కొనేవాళ్ళు లేరు. ఎందుకు? ఈ ప్రభుత్వం సరిలేక ఈ ప్రకృతి వైపరీత్యాలు ఆ కొన్నే ఎవడన్నా కౌలుకు చేసేవాడు లేడు. ఎందుకంటే ఈ పండడం ఏం లేవు అని ఇంకా కౌలుకు చేసేవాళ్ళు లేకపోవడంలో భూములు కొనడం లేదు. లాస్ట్ మాత్రం అమ్ముకున్నామనే గురించి అప్పుడంత రేటు పెరిగింది గతంలో, ఇప్పుడైతే అంత లేదు, కొనేవాళ్ళు లేరు. 20-30 మంది రైతులు అవసరం ఉండి అమ్ముకున్నామనే కొనేవాళ్ళు లేక ఎదురు చూస్తున్న పరిస్థితి వచ్చింది. అధికారంలోకి ఎవరు వస్తే బాగుంటుంది, మీ సమస్యలు తీరుతాయి అనుకుంటున్నారు? ఇప్పుడు అధికారంలోకి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చే బాగుంటుంది. ఎందుకంటే ఆయన ప్రజానాయకుడు, ఆయన ఏం చేయాలో అందరికీ తెలుసు, చేస్తాడు. ఈ తాత్కాలిక పథకాలు ఉండవు. ఆయన శాశ్వతంగా ఒక ముందాలోచనగా ఒక 50 ఏళ్ళు విజన్ ఒక 20 ఏళ్ళు ముందాలోచనతో రైతులకు కానీ ఆయన ఆ రోజు చెప్పినాడు. ఈరోజు తప్పు కొడతారు, మీ రైతుల పిల్లలందరూ సాఫ్ట్వేర్ వైపు వెళ్ళిపోండి అని. ఈరోజు పోగొట్టేది అదే. సాఫ్ట్వేర్ ఇంట్లో ఒకడు ఉంటేనే వాడు తెచ్చిన పోతూనే మేము బతున్నాం. రాయలసీమ అంటే కవుకు ముద్దు బిడ్డలం. మేము రాయలసీమలో రైతులు అంటే కవుకు ముద్దు బిడ్డలం. కవుని ఎట్లా తట్టుకొని బతకాలనేది మేము ఆలోచన. 2 పంటలు పండుతున్నాయి కదా ఇప్పుడు. గతంలో ఈ కుందు వస్తున్నాయి, అది కుందు వచ్చినప్పుడు కుందు నది అమ్మడి 2 పంటలు పండిస్తున్నారు. ఈ సంవత్సరం ఏం చేసినారు, కుందులో ఉండే మట్టి అంతా వీళ్ళు మొత్తం ఎత్తి అమ్మేసుకున్నారు. అప్పుడు 2వ పంట అప్పుడు ఆ గుంతలు ఉంటాయి, పెద్ద గుంతలు. ఆ గుంతల్లో నీళ్లు స్టోరేజ్ స్టోరేజ్ అయితే మళ్ళీ ఆ నీళ్లు వెత్తి మనం కొట్టేసినాం కదా, ఆ స్టోరేజ్ నీళ్లు ఒక నెల వస్తున్నాయి. నెల అయినా గురించి 9 గంటలు 7 గంటలే కదా కరెంటు. కొట్టేచ్చే మళ్ళీ పొద్దునికల్లా ఆ ఊదంతా అంటే ఆ నిమ్మంతా మళ్ళా ఆ మళ్ళీ వచ్చేది, నీవు చేరేది మళ్ళా. ఇప్పుడు ఈ గుంతలు ఎంత మొత్తము మన్నంతా తీయడంలో, ఈ గుంతలు లేకపోవడంలో, కుందు నదిలో వాటర్ అంతా లేకపోవడంలో వెనక చాలా మంది అంటే ఒక తావ నీళ్ళు ఇస్తే ఎలవలు ఒక వచ్చినాయి, నిలిచిపోయినాయి. ఈ కిందండేదంతా 2వ పంట అంతా పూర్తిగా ఎండిపోయింది, ఒవి నాటుకొని పూర్తిగా ఎండిపోయి రైతులు బాగా ఇబ్బంది పడినారు. ఇప్పుడు ఏం లేదు, చాలా ఇబ్బంది పడినారు. ఒక పంటకే లేదు, 2వ పంటకే అన్నాయి. ప్రభుత్వంలో ముందు జాగ్రత్త లేదు. ముందేమో వర్షాలు ఉన్నాయి, ముందు జాగ్రత్త లేదు. అంటే వీళ్ళు ఎక్కినాక 4 సంవత్సరాల నుంచి కరువు అనేది దిల్లే.
తెలియ కాబట్టి ముందు జాగ్రత్త లేక ఎక్కడే కానీ స్టోరేజ్ చేయక చాలా ఇబ్బంది పడినాను రైతులు. ఇప్పుడు ఇక్కడ ప్రభుత్వము ఏది కావాలని మేము అన్నప్పుడు పైన చంద్రబాబు నాయుడు కావచ్చు, ఇప్పుడు ఆయన ముందోలోచనగా కొన్ని చేస్తాడు. ఇప్పుడు గురించి ఆయన మన హామీ ఇచ్చినాడు, రాజోల ఆనకట్ట నేను పూర్తి చేస్తా అని. ఈయన ఇక్కడ లోకల్ పరిస్థితి ఎట్టుందంటే వద్దవాళ్ళెడ్డి అయినా ఒక రైతు బిడ్డ. ఆయన దున్నపోతలతో సేద్యం చేసినాడు, ఎద్దులతో సేద్యం చేసినాడు. రైతుల కష్ట నష్టాలు అనేవి ఆయనకు తెలుసు. ఈ సంవత్సరము నీళ్లు ఫస్ట్ వదలకుండంటే ఏ అధికారి ఎమ్మెల్యేన గురించి ఫోన్ చేయలేదు అధికారులకు. ఆయన ఫోన్ చేసినా డీఈలకు ఏఈలకు నీళ్లు వదలండియా, ముందేదో అవానికి ఇత్తనం వేసినాం ఎండిపోతున్నాయి. అది అన్న అక్కడ కొద్దిగా స్టోరేజీలు ఉంటాయి అక్కడ ఆ ప్రాజెక్టులలో. ఆ ప్రాజెక్టులు తీర్చమని వీళ్ళు ఎవరు పట్టించుకోలేదు. ఆయన అధికారులకు ఫోన్ చేసాయా రైతులు ఎండిపోతావా నీళ్ళు ఇస్తావని ఆయన అడిగితే మేము గురించి అడిగినాం. అయ్యా ఇస్తావని ఆ డీఈలను వాళ్ళను కేసీకి డీఈని అడిగితే ఏం చేయాలి ఈయనేమో అడుగుతున్నాడు. అధికారంలో ఎమ్మెల్యే గారు కలెక్టర్కు చెప్తే తొందరగా పని అవుతుందా మీరు అట్లా చెప్పండి అని అనే పరిస్థితి గురించి ఇక్కడ జరిగింది. ఈయన చెప్పి మేము ఇక్కడ ఆర్ఎంబి నుంచి ఆర్ఎంబి గెస్ట్ హౌస్ నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు ధర్నా చేసినాడు రైతులకు నీళ్ళు వదలాలని. అప్పుడు వాళ్ళు చెల్లించి ఆ మైలవం కాలువల్లో జమ్ము తీయడము. అప్పుడు ఈయన అన్ని ఆక రెస్పాన్స్ అయ్యి కొద్ది వరకు వాళ్ళు ముందుకు వచ్చినారు, లేకపోతే లేదు. అవన్నీ చూసినారు కాబట్టి రైతులు కానీ ప్రజలు కానీ పొద్దుటూరులో గతంలో ఈయన 25 ఏళ్ళు ఎమ్మెల్యే, 10 ఏళ్ళ అధికారం, దాదాపు 40 ఏళ్ళు రాజకీయ జీవితం చేసినాడు. ఎక్కడ ఒక రూపాయి ఆశయకుండా చేసినాడు. ఇప్పుడు మళ్ళీ కొంత గ్యాప్ వచ్చేళ్ళకల్లా అవే ఉద్దవాళ్ళెడ్డి ఆయన ఇక్కడ పొద్దుటూరికి కరెక్టు, మళ్ళీ ఉద్దవాళ్ళెడ్డే కావాలా. ఇప్పుడు ఒక చెరువు ఉంటుందండి, పెద్ద నీళ్ళు ఉంటాయి. ఆ నీళ్ళు ఉన్నప్పుడు మనకు నీళ్ళ విలువ తెల్లు, చెరువు ఎండిపోతే అర్థమవుతుంది నీళ్ళ విలువ. అట్లా ఈయన కొద్దిగా గ్యాప్ వచ్చినాక అవే పొద్దుటూరికి ఉద్దవాళ్ళెడ్డి ఎత్తి అవసరము అనే పరిస్థితికి వచ్చి ఆయన జనం వైలేపుకొచ్చుకున్నావు ఇంటికా నుంచి నువ్వు రా అభ్యర్థి కానీ. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో నువ్వైతే ఎదుర్కొంటావు, నువ్వు ప్రజలకు అవసరము అని ఆయన పిలుచుకొచ్చుకున్నారు. కాబట్టి ఇప్పుడు ఆయన తెలుగుదేశం అభ్యర్థం అనేది పార్టీకి కాదు అవసరం, ఉద్దవాళ్ళెడ్డి ఎత్తి పొద్దుటూరికి అవసరం ఇప్పుడు అదేనమాట. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్. చూసారు కదా ఒక సామాన్యుడి అభిప్రాయం. మరొక చిట్ చాట్తో మళ్ళీ కలుద్దాం.